హాయ్ అండి, వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్. 2 తెలుగు రాష్ట్రాలలో పాఠశాలలకు ఒంటిపూట బడులకు సంబంధించిన సమాచారం అనేది చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వేసవి ప్రభావం కనిపించడంతో ఉదయం పూట చలిగా ఉంటున్నా ఆ తర్వాత ఎండలు మండుతున్నాయి. మరోవైపు 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలనే డిమాండ్లు అయితే తల్లిదండ్రుల నుంచి మొదలయ్యాయి. అధికారులు కూడా ఒంటిపూట బడులపై నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా వెలువడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో కూడా మార్చి 16 నుండి పాఠశాలలకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు అయితే తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులకు 12:30 గంటలకు మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. అలాగే 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. అదేవిధంగా పరీక్షలు ఉన్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలియజేశారు. మరోవైపు ఈ ఏడాది వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తారీఖు వరకు ఇవ్వబోతున్నట్లుగా ఆయన ప్రకటించడం అయితే జరిగింది. జూన్ 12 నుంచి 2026-2027 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. రంజాన్ మాసం సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలలు, డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు మాత్రమే పనిచేస్తాయని తెలియజేశారు. మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇటు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా మార్చి 16వ తారీఖు నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు అయితే తరగతులు నిర్వహించనున్నారు. మార్చి 16వ తారీఖు నుంచి 2 రాష్ట్రాలలోనూ ఒంటిపూట బడులు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అదేవిధంగా ఏప్రిల్ 24వ తారీఖు నుండి వేసవి సెలవులు కూడా ఇవ్వనున్నట్లుగా అయితే తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.